మనం ఒక టేబుల్ మనం గీసుకొని దాంట్లో డొమైన్లో రేంజ్లు ఒక చోట రాసుకుంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఐ హోప్ ఈ డెఫినేషన్స్ కానీ ఈ నోట్లు కూడా మీకు అర్థమైనాయి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో ఇవి జాగ్రత్తగా చూడండి. ఈ టేబుల్ ఒకటి చేద్దాం. టేబుల్ ఏంటి? సీరియల్ నంబర్, ఫంక్షన్ డొమైన్, రేంజ్. ఇది sin ఇన్వర్స్ x, cos ఇన్వర్స్ x, థర్డ్ది tan ఇన్వర్స్ x, ఫోర్త్ది cot ఇన్వర్స్ x, ఫిఫ్త్ది sec ఇన్వర్స్ x, సిక్స్త్ది cosec ఇన్వర్స్ x. ఇవి ఫంక్షన్స్. ఇప్పుడు డొమైన్ ఏమనుకున్నాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్కడి నుంచి డొమైన్ మనం తీసుకోవచ్చు? వాల్యూస్ కదా, -1 నుంచి 1 వరకు మనం తీసుకోవచ్చు. ఇవి అన్నీ కూడాను జాగ్రత్తగా గమనించండి. చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటేనే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఇది -1 నుంచి 1 వరకు డొమైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ గురించి చూడండి. -1 నుంచి 1 వరకు. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా అంటే ఆటోమేటిక్గా చూడండి, సైన్ ఫంక్షన్ యొక్క రేంజ్ ఏదైతే ఉందో ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క అది డొమైన్ అవుతుంది. సైన్ ఎక్స్కి డొమైన్ ఏంటి? సైన్ ఎక్స్కి రేంజ్ ఏంటి? -1 to 1. అదే ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క డొమైన్ అవుతుంది. అర్థమైందా? సైన్ ఎక్స్కి ఏదైతే రేంజ్ ఉందో అది సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ అవుతుంది. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్కి మనకి రేంజ్ ఏంటి? -1 to 1. అదే దీనికి ఇన్వర్స్ ఫంక్షన్కి రేంజ్ అవుతుంది, డొమైన్ అవుతుంది. డొమైన్ అవుతుంది. అలాగే tan ఇన్వర్స్ ఫంక్షన్కి రేంజ్ ఎంత? tan ఫంక్షన్కి రేంజ్ ఎంత? tan xకి రేంజ్ ఎంత? ఆల్ రియల్ నెంబర్స్. దీనికి డొమైన్ కూడా ఆల్ రియల్ నెంబర్స్. అలాగే కాట్కి కూడా రేంజ్ ఎంత? ఆల్ రియల్ నెంబర్స్. దీని డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. అలాగే సెక్ ఇన్వర్స్కి రేంజ్ ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది దాని రేంజ్? -∞ నుంచి -1 వరకు, -1 వరకు. యూనియన్ 1 నుంచి ∞ వరకు. దీని యొక్క డొమైన్ ఇదే. -∞ నుండి -1 వరకు. అలాగే యూనియన్ 1 to ∞ వరకు. ఇది కూడా సేమ్. -∞ నుంచి -1 వరకు. యూనియన్ 1 to ∞ వరకు. ఇవి డొమైన్ విషయాలకు వచ్చేటప్పటికి ఇవి. మరి రేంజ్ అంటే ఏం చెప్పాను? సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఫంక్షన్ వచ్చేటప్పటికి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పాజిటివ్కి 0 నుంచి π/2 వరకు, నెగిటివ్ యాంగిల్స్కి 0 నుంచి -π/2, అంటే -π/2 నుంచి 0 వరకు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో దాని రేంజ్ -π/2 నుంచి π/2 వరకు. ఇది క్లోజ్. -π/2 కూడా తీసుకుంటాం. కాస్ ఇన్వర్స్ వచ్చేటప్పటికి 0 నుంచి π వరకు తీసుకుంటాను చెప్పాను కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ యాంగిల్స్ గురించి, నెగిటివ్ యాంగిల్స్ గురించి సెకండ్ క్వాడ్రంట్లో, అంటే 0 నుంచి π వరకు. ఇది దీని రేంజ్. అలాగే tan ఇన్వర్స్ ఎక్స్ వచ్చేటప్పటికి -π/2 నుంచి π/2 వరకు. బట్ ఏంటంటే చిన్న రిస్ట్రిక్షన్ ఏంటంటే tan π/2 దగ్గర -π/2 దగ్గర π/2 దగ్గర tan అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి దీంట్లో నుంచి ఈ రెండు తీసేయాలి. మిగతా అన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ రెండు తీసేయాలంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు? ఓపెన్ బ్రాకెట్ పెడితే సరిపోతుంది. ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఈ వాల్యూ ఉండదు.
మధ్యలో వాల్యూస్ మాత్రమే ఉంటాయని చెప్పాను. క్లోజ్డ్ బ్రాకెట్ అయితే -π/2 ఉంటుంది, π/2 ఉంటుంది, అంటే ఈ మధ్యలో నంబర్స్ కూడా ఉంటాయి, యాంగిల్స్ కూడా ఉంటాయి. ఓపెన్ పెట్టంటే అర్థం ఏంటి, -π/2 ఉండదు, π/2 ఉండదు. ఇంకా tan 1xకి ఇంకెక్కడ ఇబ్బంది లేదు. tan 0 దగ్గర కూడా డిఫైన్డ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. tan 0 0 నో ప్రాబ్లం, ఇట్ విల్ బి డిఫైన్డ్. అలాగే tan -π/2 ఏంటి, అన్డిఫైన్డ్. tan π/2 అన్డిఫైన్డ్. కాబట్టి ఈ రెండింటిని తీసేసి ఈ మధ్యలో ఆల్ యాంగిల్స్ విల్ బి ఫర్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ బిట్వీన్ -π/2 π/2 tan 1x విల్ బి డిఫైన్డ్. కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు cot 1x ఆల్ రియల్ నెంబర్స్. cot 1x గురించి మనం ఏ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలని చెప్పారు, 0 నుంచి π వరకు. 0 నుంచి π వరకు. ఇప్పుడు cot 1x అంటే ఎక్కడ డిఫైన్డ్ కాదు, 0 దగ్గర π దగ్గర డిఫైన్డ్ కాదు. cot 0 దగ్గర π దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి ఆ రెండు వాల్యూస్ తీసేద్దాం. అంటే 0 అండ్ π మాత్రమే ఉంటాయి. ఇవి మాత్రమే తీసుకోవాలి. ఈ మధ్యలో వాల్యూస్ అన్నీ తీసుకోవాలి, ఇవి తీసుకోకూడదు. 0ను π తీసుకోకూడదు. ఎందుకని, cot 0 అన్డిఫైన్డ్, cot π అన్డిఫైన్డ్. ఎందుకని cot ఎందుకు అన్డిఫైన్డ్ అవుతుంది, డినామినేటర్లో సైన్ ఉంటుంది కాబట్టి, sin 0 0 కాబట్టి డినామినేటర్లో 0తో ఫంక్షన్ విల్ బి అన్డిఫైన్డ్ కాబట్టి cot 0 దగ్గర π దగ్గర డిఫైన్డ్ కాదు. సో 0 to πని మనం తీసేస్తే మిగతా ఆల్ యాంగిల్స్ బిట్వీన్ 0 to π cot 1x విల్ బి డిఫైన్డ్. అర్థమవుతుందా? ఈ విధంగా మనం రేంజ్ చేసిన డొమైన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం తర్వాత నెక్స్ట్ వచ్చేసి sec 1x. sec 1x దేని నుంచి దేనికి తీసుకొస్తాం, 0 నుంచి π వరకు తీసుకుంటాం. బట్ sec 1 ఎక్కడ డిఫైన్డ్ కాదు, π/2 దగ్గర డిఫైన్డ్ కాదు. -π/2 దగ్గర π/2 దగ్గర డిఫైన్డ్ కాదు. π/2 దగ్గర డిఫైన్డ్ కాదు కాబట్టి π/2ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంతేనా? π/2 0 నుంచి π వరకు తీసుకుంటాం. పాజిటివ్ యాంగిల్ గురించి సెక్ కూడా పాజిటివ్ యాంగిల్స్ గురించి ఫస్ట్ క్వాడ్రంట్, నెగిటివ్ యాంగిల్స్ గురించి సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటాం 0 to π వరకు. బట్ 0 తీసుకోకూడదు, అన్నాయం π/2 తీసుకోకూడదు. π/2 దగ్గర ఏంటిది, అన్డిఫైన్డ్ కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే 0 to π/2. దీన్ని ఓపెన్ బ్రాకెట్ తీస్తే దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్టు, దీన్ని తీసేసినట్టు. యూనియన్ π/2 to π, 0 నుంచి π వరకు కాబట్టి 0 to π/2. ఈ π/2ని సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం, యూనియన్ π వరకు తీసుకున్నాం. సారీ, కామా π, ఇది క్లోజ్. π తీసుకోవచ్చు, π తీసుకోవడం వల్ల ఇబ్బంది లేదు. 0 తీసుకోవచ్చు, π తీసుకోవచ్చు, బట్ π/2 ఉండకూడదు కాబట్టి π/2 సబ్ట్రాక్ట్ చేసాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది కొసెక్ 1x. కొసెక్ 1 విషయానికి వచ్చేటప్పుడు క్వశ్చన్ -π/2 నుంచి π/2 వరకు తీసుకుంటాం కదా. బట్ ఏంటి, కొసెక్ ఎక్కడ, 0 దగ్గర π దగ్గర, కొసెక్ వచ్చేటప్పటికి -π/2 నుంచి π/2 వరకు తీసుకుంటాం. బట్ ఎక్కడ, 0 దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది. -π/2 నుంచి π/2 మధ్యలో 0 వస్తుంది. 0 దగ్గర కొసెక్ 1 డిఫైన్డ్ కాదు కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే -π/2 నుంచి 0, -π/2 తీసుకోవచ్చు కానీ 0 ఉండకూడదు. 0 ఓపెన్, 0 to π/2. కొంచెం ఇవి గుర్తుపెట్టుకోవాలి. డొమైన్ల రేంజ్లు చూడండి. డొమైన్ ఈ రెండింటికి ఒక రకంగా ఉంది, ఈ రెండింటికి ఒక రకంగా ఉంటుంది. sin 1 cos xకి డొమైన్ ఒకటి, tan 1x cos 1xకి cot 1xకి డొమైన్ ఒకటి. అలాగే sec 1xకి cosec 1xకి డొమైన్ ఒక రకంగా ఉంటుంది. అలా రేంజ్ వచ్చేటప్పటికి చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, బట్ అంటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి. sin 1xకి tan 1xకి ఒక రకంగా ఉంటుంది. సైను, tan అలాగే కొసెక్ ఎందుకు -π/2 నుంచి π/2 వరకే. బట్ ఏంటంటే చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ అన్డిఫైన్డ్ కాదో ఆ యాంగిల్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి చూసుకోవాలి. అలాగే cos 1x, cot 1x అలాగే sec 1x ఈ మూడు యొక్క రేంజెస్ ఒక రకంగా ఉన్నాయి. ఎందుకంటే దాన్ని 0 to π వరకు తీసుకుంటాం కాబట్టి ఆ రేంజెస్ వేరే ఉంటాయి. ఇవి జాగ్రత్తగా గమనించి బైహెడ్ చేసే అవసరమైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డొమైన్ రేంజ్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా?
జాగ్రత్తగా కాపీ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది పోతే నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? గ్రాఫ్స్. గ్రాఫ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. గ్రాఫ్స్లో ఫస్ట్ది y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షను మనం గ్రాఫ్ ఎలా గీస్తాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం? దాని రేంజ్ ఏంటి? -π/2 నుంచి π/2 వరకు. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. -π/2 నుంచి π/2 వరకు కాబట్టి గ్రాఫ్ ఎక్కడ రావాలి? π/2 నుంచి -π/2 వరకు రావాలి. ఇది జస్ట్ గ్రాఫ్లో భాగం కాదు, ఇది ఆల్రెడీ చెప్పాను. డాటెడ్ లైన్స్ పెట్టామంటే ఇది నాట్ అన్ అజెంప్టోట్. ఇదేంటంటే జస్ట్ ఫర్ గ్రాఫ్ అలైన్మెంట్ కోసం మాత్రమే. ఇది ఏం తీసుకుంటాం ఇక్కడ? π/2 చెప్పాను ఆల్రెడీ. y యాక్సిస్ మీద మనం యాంగిల్స్ తీసుకుంటాం, అలాగే x యాక్సిస్ మీద వాల్యూస్ తీసుకుంటాం. ఎందుకంటే డొమైన్లో వాల్యూస్ పెడతాం కాబట్టి ఇది 1, ఇది 1. డొమైన్ -1 to 1, రేంజ్ -π/2 π/2 వరకు ఉంటుంది. అండ్ గ్రాఫ్ విల్ లుక్ లైక్ జీరో నుంచి వెళ్ళలేదు. ఇలా ఉంటుంది గ్రాఫ్. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి డొమైన్లో x యాక్సిస్ మీద -1 మామూలుగా మనకి ఏ బట్టి సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? x యాక్సిస్ మీద యాంగిల్స్ పెడదాం, y యాక్సిస్ మీద వాల్యూస్ పెడతాం. బట్ ఇక్కడ ఏంటంటే రివర్స్ అవుతుంది, రోల్ రివర్స్ అవుతుంది. x యాక్సిస్ y యాక్సిస్ అవుతుంది, y యాక్సిస్ x యాక్సిస్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే x యాక్సిస్ మీద వాల్యూస్ వస్తాయి, y యాక్సిస్ మీద యాంగిల్స్ వస్తాయి. ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా గమనించాలి. అలాగే దీని డొమైన్ ఆఫ్ ఫంక్షన్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 క్లోజ్డ్, అంటే -1 ఉంటుంది, 1 కూడా ఉంటుంది. అలాగే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు -π/2 to π/2. తక్కువ మనం చెప్పగలగాలి రేంజ్ ఏంటి, డొమైన్ అంటే సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క సైన్ ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్కి డొమైన్, ఇది డొమైన్ రేంజ్. అర్థమైందా? ఇది 0. వీటి గురించి ఇంకా పరిపూర్ణంగా మనం గ్రాఫ్స్ వచ్చేటప్పుడు గ్రాఫ్స్ గురించి మనం చాలా డిస్కస్ చేస్తాం. ఫంక్షన్స్ గురించి మనం కాలిక్యులస్లో ఫంక్షన్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఫంక్షన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్సే కదా, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానివ్వండి, ఆల్ బేసిక్ ఫంక్షన్స్ అన్నిటి కూడా మనం గ్రాఫులు చెప్పాలి. గ్రాఫుల గురించి డిస్కస్ చేయాలి, డొమైన్లు రేంజ్ల గురించి మనం డిస్కస్ చేయాలి. అన్ని గ్రాఫ్స్ కూడా మళ్ళీ మనం అక్కడ డిస్కస్ చేద్దాం. వాటి యొక్క రేంజ్ కానీ డొమైన్ కానివ్వండి, బేసిక్ టెర్మినాలజీ మొత్తం కూడా ఆ ఫంక్షన్స్ యొక్క గ్రాఫులు చెప్పేటప్పుడు మాత్రం మొత్తం అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ది టైం బీయింగ్ మీరు ఏం చేస్తారంటే సైన్ ఇన్వర్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది దాని బేసిక్ కూడా చెప్పాను. రేంజ్ -1 నుంచి 1 వరకు ఉంటుంది.
డొమైన్ -1 నుంచి 1 వరకు ఉంటుంది, రేంజ్ -π/2 π/2 వరకు ఉంటుంది. ప్రస్తుతానికి మీరు ఇలాగా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా. అలాగే సెకండ్ ఫంక్షన్ వచ్చేసి